ఫుడ్ కోర్ట్ బార్ అంటే ఏం ఉండవు, ఇడ్డే ఉంటది. లైన్ స్టార్ట్స్ హియర్. అసలు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి చూద్దాం. 2 types of cheese, 4 types of fruits, 2 types of yogurts and 3 types of chutneys ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనకి 1 type of pickle, సాంబార్, ఇడ్లీ, వడ, ఊతప్పం, ఉప్మా, పరాటా అండ్ వెజ్ కట్లెట్. ఇంగ్లీష్ తినే వాళ్ళకి వైట్ సాస్, ఆమ్లెట్. డిజర్ట్ లవర్స్ కోసం మంచి మంచి క్రోసాన్స్, చీజ్ కేక్స్, క్యారెట్ కేక్స్, బటర్ అన్ని కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి ఇవన్నీ కూడా టేస్ట్ చేసి మీకు ఎలా ఉన్నాయో చెప్తాను. మొత్తం అన్ని టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయితే పిక్ చేసుకుని మా టేబుల్ కి అయితే తీసుకెళ్లిపోయాం. మంచి వ్యూ ఎంజాయ్ చేస్తే అయితే స్టార్ట్ చేసాం. నేనైతే ఫస్ట్ కాన్ఫ్లెక్స్ తో స్టార్ట్ చేశాను. మొత్తం అన్ని బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేశాను, చాలా బాగుంది. ఎవ్రీడే మాకు డిఫరెంట్ క్యూజన్స్ అయితే అవైలబుల్ గా పెట్టారు. నెక్స్ట్ అయితే లంచ్ అండ్ డిన్నర్ లో కలుద్దాం. ఇప్పుడైతే మనం 5th deck లో ఉన్నామండి, స్టార్లైట్ రెస్టారెంట్ దగ్గర. టైం వచ్చేసి 7:30 అయింది, అంటే డిన్నర్ టైం. వెళ్దాం లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ పెట్టారో చూద్దాము. 5th deck వచ్చేసి జైన్స్ కంట ప్యూర్ వెజ్ ఉంటది. మనకు సెట్ అవ్వదు కదండి, అందుకే మనం 4th floorకి వెళ్ళిపోదాం. 4th floor లో అయితే అన్ని రకాలు సర్వ్ చేస్తారు. క్రూజ్లు ఎప్పుడు కూడా మనం ఫస్ట్ వెళ్తే మనకు మంచి ప్లేస్ అండ్ ఫుడ్ దొరుకుతుందండి. ఎందుకంటే అందరూ ఒకసారి వచ్చేస్తారు కదా, హరీ బరీ అయిపోద్ది. మనం నెక్స్ట్ ప్లేట్ తీసుకుని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ప్లేట్ తీసుకుని నీట్గా ఇక్కడికి వచ్చాక అన్ని రకాల బ్రెడ్స్ అయితే ఉన్నాయి, అసార్టెడ్ బ్రెడ్స్. దీని తర్వాత సమ్ వెజ్ సలాడ్స్. మనకైతే ఇంత వెజ్ మనకి ఎక్కదు కదండి, పచ్చిగా మనం తినలేము. చాట్ కూడా ఉంటుంది, రాజ్మా చాట్. కర్డ్ రైస్ అయితే కంపల్సరీ అండి, ప్రతి దాంట్లో కూడా ప్రతి మీల్ లో కర్డ్ రైస్ అయితే పెడతారు. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఇంకేముందో వెరైటీస్ చూద్దాము. సమ్ ఆలు వడ, వెజ్ రైస్, బాస్మతి రైస్ సర్వ్ చేస్తారండి ఇక్కడ. ఇదైతే పప్పు, ఇది సమ్ మిర్చి కసాలా అంట. ఈ బాబు మరీ దారుణంగా ఉందండి ఇది. దీని పేరేంటంటారు ఏమో, ఏ రాసింది ఇక్కడ, తెరంగారి కూర, అదేంటో కూడా అర్థం కావట్లేదు. ఇది వచ్చేసి పన్నీర్ లబ్దార్ అంట. ఇక్కడైతే వెజ్ నాన్ వెజ్ సూప్స్ అయితే డైలీ ఉంటాయండి. ఈ రోజు కోజీ మంగళ రస అంట. వెజ్ నాన్ వెజ్ 2 సూప్స్ ఉంటాయి. పాపడ్స్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దామండి. ఇక్కడైతే సాంబార్ రైస్ ఉంది. నెక్స్ట్ సమ్ వైట్ రైస్ అగైన్. ఇక్కడ వచ్చేసి అసార్టెడ్ అండి, ఒక 4 types ఆఫ్ రోటీస్ అండి. పరోటా, చపాతి, సంథింగ్ స్పెషల్ రోటీస్ అవైలబుల్ గా ఉంటాయి. ఇది ఏంటోనండి, వాట్ ఈస్ దిస్? వెజిటేబుల్ అగోతి. వైట్ సాస్ విత్ వెజిటబుల్స్ అండ్ చీజ్. ఓకే ఏదో చెప్పారు కానీ అర్థం లేదు. నెక్స్ట్ సమ్ రోస్టెడ్ పొటాటో. హీర్ ఇట్స్ నాన్ వెజ్ సెక్షన్. నాన్ వెజ్ సెక్షన్ లో వచ్చేసి మటన్ నీలగిరి అంట, మంచి వేడివేడిగా ఉంది. ఇదేమో సమ్ కారం కోజీ ఫ్రై అంట. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ కోలివడ అంట. ఫిష్ స్టార్టర్ అయితే చాలా బాగుంటుందండి, నేను ఫస్ట్ మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. ఇప్పుడైతే మనం డిజర్ట్ సెక్షన్ కి వెళ్దాం. డిన్నర్ కి అయితే డిజర్ట్స్ మంచి పెట్టారు. పిస్తా బర్ఫీ, సమ్ మ్యాంగో సూప్ పుడ్డింగ్, అగైన్ పిస్తా బర్ఫీ, సమ్ మ్యాంగో మౌస్ కేక్. జెల్లీస్ అయితే రోజు పెడుతున్నారండి. జెల్లీస్ కూడా చాలా బాగున్నది, టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకో చూద్దామండి, ఇదేదో మ్యాంగో హల్వా అంట. అన్ని కూడా చాలా వేడివేడిగా ఉన్నాయి, ఇప్పుడైతే స్టార్ట్ చేశారు. సమ్ ఫ్రూట్స్ అండ్ అగైన్ సమ్ పేస్ట్రీస్. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం అన్ని ఎలా ఉంటాయో, టేస్ట్ చేసి చెప్తాను మీకు. మార్నింగ్ అయితే బయట ఓషన్ వ్యూతో చాలా బాగుంటుందండి. సరే టేస్ట్ చేద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో. మనకైతే ఫస్ట్ ఇలా కట్లరీస్ ఇస్తారు. మనం ఎంత అఫీషియల్గా తింటే మనకు రాదు కదండి, ట్రై చేద్దాం. నీట్గా నాప్కిన్ వేసుకుని ఫస్ట్ అయితే సంథింగ్ వెజిటేబుల్ ఏదో చెప్పారు ఇక్కడ. బాగుందండి, డిఫరెంట్గా ఉంది. 2 days నుంచి తింటున్నాను కదా, చాలా డిఫరెంట్ గా ఉన్న టేస్ట్ అయితే. ఇది డెక్ 5 లో ఉన్న జైన్ వెజ్ అండి, వీళ్ళకి సపరేట్ గా మెనూ ఉంటుంది. మళ్ళీ మనం ఇప్పుడు పాండిచేరిలో ఎక్కడ తిన్నా చూపిస్తాం మీకు. ఈ రెస్టారెంట్ మన రాక్ బీచ్ పక్కనే ఉంటుందండి. మా లంచ్ అయితే ఈ రోజుకి ఇక్కడే.
మాకు ఫుడ్ క్రూజ్ వాళ్ళే స్పాన్సర్ చేశారు. ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది, నాకు నచ్చింది. లిమిటెడ్ మెనూ, లిమిటెడ్ ఐటమ్స్. లాస్ట్ డిజర్ట్ తో క్లోజ్ చేశాను నేను. టైం అయితే 1:20 అయింది. స్నాక్స్ సర్వ్ చేస్తున్నా, చూద్దాం ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ అవుతారు. ఫస్ట్ అయితే మంచిగా రాగి బ్రెడ్ ఎలా ఉంది, పన్నీర్ టిక్కా శాండ్విచ్ అన్నా. ఇది ఇంకొక టైప్ ఆఫ్ శాండ్విచ్. కెచప్ వేసుకొని ఇప్పటి వరకు క్రూజ్ లో సర్వ్ చేసిన ఫుడ్ అంతా మీకు చూపించేసా. మాకు 3 days లో మెనూ అటు ఇటు మార్పులు చేసి ఇదే పెట్టారు. ఇంకా క్రూజ్ డీటెయిల్స్ కోసం అండ్ డే టు డే నేను ఏం చేశాను చూడాలంటే ఫుల్ వీడియోస్ యూట్యూబ్ లో పోస్ట్ చేసా. రీల్స్ నా ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ట్రావెలింగ్ అప్డేట్స్.